హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఇక మా బుడ్డోడు బోల్లేసుకొని వచ్చేసిండు చూసేయండి. అండ్ తమ్ముళ్ళు చూసారు కదా, మా కన్నయ్య అల్లరన్నమాట. సో మా ఓన్తోటి ఎట్లుంటుందో చూడండి, అన్నీ పెడతాను. అంటే మావిడ ఇదైతే ఓన్లీ చిన్న 100లో ఒక 10% మాత్రమే. అయితే ఇది ఈ వీడియో వచ్చేసి మీరైతే కొంచెం గుర్తుపడితే అయితే వెమ్లవాడలో తీసిన వ్లాగ్. అంటే మేము వెమ్లవాడలో రూమ్ తీసుకున్నప్పుడు వాడికి ఏంటంటే ఎందుకో బోళ్ళు ఊకే ఇంట్లో గిన్నెలు గ్లాసులు గంటలు అన్నీ పట్టుకొని వచ్చి అయితే ఆడతాడని చెప్పేసి మేమైతే ఒక బోళ్ళ సెట్ అయితే కొనేసినాం. ఇక సరే అవి అట్లయినా పట్టకుండా ఉంటాడు కావచ్చు అని, కానీ అదైతే మా భ్రమ. తర్వాత కూడా మళ్ళీ గదే గిన్నెలు బోళ్ళు అది కావను వాడు కాడు. ఇక చిన్నపిల్లలకి అంతే కావచ్చు. ఫస్ట్ ఆట వస్తువులు అయితే కంపల్సరీ ఇక బోళ్ళే కదా. ఇక మా వాడు చూడండి, ఇక మా అత్తకు మా వైషుకు మా చిన్న బావకు ఇంకా మా ఆయనకి వైషును కన్నయ్య చూడండి ఎట్లా ఆడుకుంటారు. ఇక ఇక మావానికి ఎందుకో మా వయసు అంటే బాగా ఇష్టం. ఇక అదేందో తెలియదు, అంటే ఇక మంచిగా ఆడిపిస్తుంది, ఆడుకుంటారు. ఇక వాళ్ళు అట్లా ఇష్టం. మా వయసుకి ఇక జ్యూసులు పోస్తాడు. ఇక 1 గంట సేపు ఆడుకున్నారు ఇదే ఆట. ఇక మా అత్తమ్మ పోషిస్తాడు, మా వయసుకి పోషిస్తాడు, మా అత్తమ్మ పోషిస్తాడు. ఇదే 1 గంట సేపు ఇదే ఆట ఆడుకున్నారు. సో బోళ్ళని వానికైతే ఇక అదే ఫుల్గా. ఇక మా మమ్మీకి మా అందరికీ సర్వ్ అయితే చేస్తుండు, జ్యూస్లు పోస్తా అని చెప్పి వంట వండడం ఇదంతా చేసి ఆడుతున్నాడు. వాడికి ఆ రోజు మొత్తం అదే పండుగ. నైట్ 11-12 దాకా అదే ఆడుకుంటూనే ఉన్నాడు. ఏదైనా కొత్త వస్తువు చూస్తే పిల్లలకైతే కామన్ కదా అట్లా ఆడడం. ఇంకా వాడిది కూడా అంతే. ఇంకా టీ కప్స్ వచ్చాయి, అందులో బోళ్ళ సెట్ అయ్యేసరికి అన్ని వస్తువులు అయితే వచ్చాయి. సో ఇంకా ఇదైతే ఆ బ్లాగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకోసారి అయితే మా వైషు అండ్ మా కన్నయ్య అండ్ వాడికి గిఫ్ట్గా వచ్చిందన్నమాట డ్రమ్ సెట్. అది మా వైషు ఆడుకుంటుంటే తీసుకొని వాడైతే డ్రమ్ ప్లే చేస్తా అని చెప్పి మా వైషు అయితే గుంజుకొని అయితే ప్లే చేస్తాడు. ట్రైన్ ఇది ఫైర్ ఇంజన్. ట్రైన్ ఏది నాన్న? ట్రైన్ ఏది? ట్రైన్ ఏది? ఇదొద్దు, వేరే చూద్దాం. లయన్ ఏది? లయన్ వద్దు. టైగర్ ఏది? టైగర్ చినుగుతుంది అది చినుగుతుంది. ఇంతకుముందు అయితే చూసారు కదా, మా ఓన్ కోసం అయితే ఆన్లైన్లో అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసాము. అది వాడికి బాగా నచ్చింది, కానీ వాడికి అది యూజ్ చేయడం అయితే రావట్లేదు అని అయితే చెప్తున్నాడు. సో రిటర్న్ అయితే పెట్టేసిన. చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్ అది, కానీ 3-4 ఇయర్స్ వాళ్ళకైతే వర్క్ అవుతుంది, మన లాంటి వాళ్ళకి కాదు. ఇదే చూసేసారు కదా, మన కరీంనగర్లో ఎగ్జిబిషన్ వచ్చేసిందండి, జలకన్య ఎగ్జిబిషన్స్. మేమైతే పోలే, మా అన్న వాళ్ళు పోతే అయితే వీడియోస్ పెట్టమని మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో యాడ్ చేశాను. మన కరీంనగర్ అయితే జలకన్య అయితే వచ్చేసింది. జలకుమారుడు అండ్ జలకన్య ఇద్దరు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుందంట. సో మేము వెళ్ళాలి, కానీ ఇప్పుడు చలికాలం కదా, చలి తగ్గిన తర్వాత వెళ్దాం. పిల్లల్ని వేసుకోవడం అంత సేఫ్ కాదని చెప్పేసి అయితే ఊకున్నాం. టైం రావాలి కదా దేనికైనా, దానికి కూడా టైం వచ్చినప్పుడు అయితే వెళ్తాం. పెద్ద వ్లాగ్ అయితే పెడతాను కంపల్సరీ. సంక్రాంతి వెళ్ళినాక చూద్దాం, అప్పటి వరకు కూడా పోకుంటే వెళ్దామని అయితే ప్లాన్లో ఉందన్నాం. అప్పటి వరకు ఉంటే చూడొచ్చు, వెళ్దామని అనుకుంటున్నాం. చూడండి హాయ్ చెప్తుంది జలకన్య, ఎంత బాగున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.